నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో జనసేన కీలక నేతలతోనూ ఆయన కలుపుకొని పోతున్నారు. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టాలనే యోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయం చైతన్యం ఉన్న గుంటూరు జిల్లాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అగ్రస్థానాలను అధిరోహించిన సందర్భాలున్నాయి. ఇందులో భాగంగా నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎంపీలు కీలక పదవులు అనుభవించారు. దీంతో టీడీపీలో ఈ సీటుకు డిమాండ్ పెరిగింది. నర్సారావుపేట నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ నుంచి గతంలో ఎన్నోసార్లు రాయపాటి సాంబశివరావు పోటీ చేసి విజయం సాధించారు. 2019లో మాత్రం వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఎలాగైనా నర్సారావుపేట ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. రాయపాటి సాంబశివరావు వయసు పైబడడంతో ఆయన స్థానంలో ఈసారి కొత్త అభ్యర్థి పేరు తెరపైకి తెచ్చింది టీడీపీ. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ ను నర్సారావుపేట లోక్సభ స్థానానికి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. నర్సారావుపేట నుంచి కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ పోటీలో ఉండనున్నారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు, యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. ఎలాగైనా నర్సారావుపేట నుంచి పుట్టా మహేష్ ను ఎంపీ అభ్యర్థిగా నిలిపేందుకు సుధాకర్ యాదవ్ యనమల ముందు నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక తమ ప్రతిపాదనను అధిష్టానం వద్ద ఉంచారు. సుధాకర్ తో పాటు మహేష్ కూడా గతంలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ తమ పరిధిలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మహేష్ యాదవ్ ఎంతగానో కృషి చేశారు. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకున్న చంద్రబాబు అంతర్గత సర్వే కూడా నిర్వహించుకున్నారు. నర్సారావుపేట లోక్సభ పరిధిలోని వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో అభ్యర్థిని ఎంపిక చేస్తే విజయం సులువని తేలింది. పుట్టా మహేష్ ఇటీవలే పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా కలిశారు. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మహేష్ కోసం ప్రయత్నం చేయడంతో మహేష్ కు నర్సారావుపేట ఎంపీ సీటు ఖరారైంది. ఈ క్రమంలో సుధాకర్ ఫోకస్ మొత్తం కొడుకును ఎంపీగా గెలిపించడం పైనే పెట్టారు. ఇప్పటికే మహేష్ యాదవ్ నర్సారావుపేటలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నాడు. ప్రచారానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుసటి రోజు నుంచి ప్రచారం ప్రారంభించాలని మహేష్ యాదవ్ చూస్తున్నారు. ఈ లెక్కలు ఇలాగే కొనసాగితే మాత్రం ఈసారి నర్సారావుపేటలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం.